మీరు బడ్జెట్లో మంచి అల్ట్రా పవర్ఫుల్ ల్యాప్టాప్ కోసం చూస్తున్నట్టయితే ఇదే బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్ మేకింగ్ సింప్లిఫైడ్. నేను మీ శ్వేత మహేందర్. ఈ వీడియోలో ఎంఐ నోట్బుక్ అల్ట్రా ఇంటెల్ కోర్ i7 అన్బాక్సింగ్, రివ్యూ మరియు సెటప్ కూడా చూపించబోతున్నాను. యాక్చువల్గా ఈ ల్యాప్టాప్ని 11 months నుండి యూస్ చేస్తున్నాను. సో నేను దీని గురించి బెస్ట్ రివ్యూ ఇవ్వగలనని అనుకుంటున్నాను. ఈ బాక్స్లో మనకి పవర్ అడాప్టర్, యూజర్ మాన్యువల్, నోట్బుక్, పవర్ కార్డ్ వస్తాయి. ఇది చాలా థిన్గా ఉంది. దీని వెయిట్ 1.7 kg. అల్యూమినియం, మెటల్ మరియు సిరామిక్ కోటింగ్ ఉండడం వల్ల ప్రీమియం లుక్ ఉందని చెప్పొచ్చు. ఇది విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్. దీని ఫీచర్స్ చూసినట్టయితే 11th జనరేషన్ ఇంటెల్ టైగర్ లేక్ కోర్, i7 11370H ప్రాసెసర్, 12 MB క్యాషే, 3.3 GHz బేస్ స్పీడ్, up to 4.8 GHz maximum speed, 16 GB DDR4 RAM, Intel Iris Xe గ్రాఫిక్స్ ఉండడం వల్ల స్మూత్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 512 GB SSD, 15.6 inch డిస్ప్లే, 100% sRGB, యాంటీ గ్లేర్, TUV లో బ్లూ లైట్ ఉండడం వల్ల మీకు ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వైడర్ టచ్ ప్యాడ్ ఉంది, ఫింగర్ ప్రింట్ ఇంటిగ్రేటెడ్ పవర్ బటన్ ఉంది, బ్యాక్ క్లిక్ కీబోర్డ్ ఉంది. ఈ HD వెబ్ క్యామ్ ఉండడం వల్ల బిజినెస్ మీటింగ్స్, ఆన్లైన్ క్లాసెస్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ వచ్చేసి USB Type-C పోర్ట్, HDMI పోర్ట్, 2 USB 3.2 పోర్ట్స్ అండ్ 3.5 mm హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి. ఇప్పుడు సెటప్ చూద్దాము. మీరు పవర్ ఆన్ చేయగానే సెటప్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ రీజియన్ అడుగుతుంది, ఇండియా అని సెలెక్ట్ చేయండి. కీబోర్డ్ లేఅవుట్ అడుగుతుంది, ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేయండి. కోటానా అని డిసేబుల్ చేయండి. నెక్స్ట్ సెకండ్ కీబోర్డ్ లేఅవుట్ అడుగుతుంది, స్కిప్ చేస్తున్నాను. వైఫై అడుగుతుంది, ఇక్కడ మీ వైఫై పాస్వర్డ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేశాక కాసేపు వెయిట్ చేయాలి. ఇది యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్, దీన్ని యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ లైవ్ అకౌంట్ కానీ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అకౌంట్ కానీ ఉంటే దాన్ని ఇన్పుట్ చేయండి. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మీరు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకొని తర్వాత ల్యాప్టాప్ సెటప్ చేసుకుంటే మంచిది. మీ మొబైల్లో మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దానికి నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మీరు ఫింగర్ ప్రింట్ సెటప్ చేయాలి. మన మొబైల్ ఫోన్కి సెటప్ చేసినట్టే ఇక్కడ కూడా చేయాలి. ఇది రికగ్నైజ్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ అడుగుతుంది. మీరు ఫింగర్ ప్రింట్ వద్దనుకుంటే ఇక్కడ మీరు పిన్ కూడా సెట్ చేయొచ్చు. ఇక్కడ ప్రైవసీ స్టేట్మెంట్స్ అడుగుతుంది, మీరు ఎనేబుల్ చేసుకుని యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ కస్టమైజ్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, మీకు కావాల్సింది ఎనేబుల్ చేసుకుని యాక్సెప్ట్ చేయండి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ని పీసీకి కనెక్ట్ చేయొచ్చు. నేను ఇప్పుడైతే నాట్ నౌ అని క్లిక్ చేసి ముందుకెళ్తున్నాను. బ్యాకప్ ఫైల్స్ని వన్ డ్రైవ్కి సింక్ చేయొచ్చు. ఇది కూడా నాట్ నౌ అని క్లిక్ చేసి ముందుకెళ్తున్నాను. దీనితో ఆఫీస్ 2020 ఫ్రీగా ఇచ్చారు. కోటానా అంత యూజ్ ఏమీ ఉండదు, దాన్ని డిసేబుల్ చేయొచ్చు. ఇప్పుడు ల్యాప్టాప్ సెటప్ అవుతుంది. ల్యాప్టాప్ ఎంత ఛార్జింగ్తో వస్తుందో తెలియదు కాబట్టి మీరు త్రూ అవుట్ ద ప్రాసెస్ పవర్ కేబుల్ పెట్టి ఉంచడం బెటర్. సెటప్ అయిపోయిందండి. ఇంతేనండి, మన మొబైల్ సెటప్ చేసినట్టే ఈజీగానే సెటప్ చేయొచ్చు. నేను ఇప్పుడు మన ఛానల్లో లక్నవరం వీడియో ప్లే చేస్తున్నాను. డిస్ప్లే అయితే చాలా బాగుంది, ఆడియో అయితే అంత సూపర్గా ఏమి లేదు. మీరు మూవీ చూస్తున్నప్పుడు నార్మల్ ఆడియో కాకుండా బ్లూటూత్ స్పీకర్కి కనెక్ట్ చేసుకుంటే మీరు వీడియోతో పాటు ఆడియో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక నా రివ్యూ ఏంటంటే బ్యాటరీ బిల్డ్ క్వాలిటీ కానీ డిజైన్ అంతగా బాగాలేదు. ఛార్జింగ్ అయితే 12 hours వస్తుంది. ఈ ల్యాప్టాప్లో ఒక ఆడియో తప్ప మిగతా ఫంక్షన్స్ అన్నీ బాగున్నాయండి. ఇదండి ఎంఐ ల్యాప్టాప్కి సంబంధించిన వీడియో. దీనిలో చాలా రకాల ప్రైజెస్లో ల్యాప్టాప్స్ ఉన్నాయి. మీ బడ్జెట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.